నమ్మకంగా పనిచేస్తారు, అదును చూసి అదినకాడికి దోచేస్తారు, అడ్డొస్తే యజమాని అని చూడకుండా హతమారుస్తారు. ఇది హైదరాబాద్ నారాయణగూడ దోపిడీ దొంగల శైలి. బీహార్కు చెందిన ఆ నేరగాళ్ల తీరును చూసి పోలీసులు ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ నారాయణగూడకు చెందిన ఆభరణాల వ్యాపారి కుటుంబం కుమార్తె వివాహం కోసం ఈ నెల 5న దుబాయ్ వెళ్లారు. 11వ తేదీ తెల్లవారుజామున ఇంట్లో చోరీ జరిగిన విషయాన్ని గమనించిన ఉద్యోగి నారాయణగూడ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. యజమాని గదిలోని లాకర్లు, అల్మారాలు ధ్వంసం చేసి దాదాపు 20 లక్షల నగదు, బంగారం, వెండి, వజ్రాభరణాలను ఎత్తుకెళ్లినట్లు పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆధారాలు సేకరించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా బీహార్ కి చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించగా చోరీ చేసినట్లు ఒప్పుకున్నారు. నిందితులంతా ఆ ఇంట్లో కొంతకాలంగా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నేర చరిత్ర ఆరా తీయగా పోలీసులకు విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. వారంతా వ్యాపారుల ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడినట్లు గుర్తించారు. వ్యాపారుల ఇళ్లలో పనివాళ్లుగా చేరి ఆ తర్వాత దొంగతనాలు చేస్తున్నట్లు వివరించారు. చోరీ చేసిన ఇళ్ల పరిసరాల్లోకి దాదాపు 6 నెలల పాటు వెళ్లరని దర్యాప్తులో తేలింది. పోలీసుల నిఘా తగ్గిన తర్వాత మళ్లీ జనప్రపంచంలోకి వస్తారని వెల్లడించారు. దోపిడీ చేస్తున్న సమయంలో అడ్డు వస్తే యజమానిని హతమార్చేందుకు వెనకాడరని గుర్తించారు. మొల్హు అనే నిందితుడు 2024 జనవరిలో దోమలగూడలో జరిగిన వృద్ధురాలి హత్య కేసులో అరెస్ట్ అయి పరారీలో ఉన్నట్లు తెలిపారు. అతనిపై హైదరాబాద్, ఢిల్లీ, ముంబైలలో పలు కేసులున్నట్లు పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ వెల్లడించారు. వీళ్ళని నమ్మి ఆ ఇల్లు అప్పజెప్పి వెళ్లిన సందర్భంలో వీళ్ళు ఈ పథకం ప్రకారం ప్లాన్ వేసి మొత్తం అది జమ చేసుకుని వారు వెళ్లడం జరిగింది. సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే దొరికిందో ఇతనే ఉండొచ్చని అతను కన్ఫర్మ్ చేశాడు. నాగ్పూర్ చేరేసరికి మా టీం కూడా ఆ టైంకి అక్కడ చేరుకుంది. ఈ ముగ్గురు ఒకే కోచ్లో కూర్చోవడం అనేది తెలిసింది. వారిని అదుపులో తీసుకున్నారు. అంతా చెక్ చేస్తే ప్రాపర్టీ ఇంటాక్ట్గా దాదాపు 5 కోట్ల విలువ గల ప్రాపర్టీ ఇది. మాకు అనుమానం ఏంటంటే వీరి నేర ప్రవృత్తి చూస్తే ఎవరైనా ఇంట్లో ఉంటే కూడా మళ్ళీ మర్డర్ ఫర్ గెయిన్ లాంటి అఫెన్స్ చేసి కూడా ఈ దొంగతనం చేయడానికి వీళ్ళు వెనకాడే ప్రసక్తి ఉండదు. ఇంట్లో పనివాళ్లను పెట్టుకునే ముందు వారి ప్రవర్తనపై యజమానులు కన్నేసి ఉంచాలని పోలీసులు తెలిపారు. వారికి సంబంధించిన ఏవైనా కార్డులు తీసుకుని పనిలో పెట్టుకోవాలని సూచిస్తున్నారు.